హర హర మహాదేవ. ఏకాదశి ఉపవాసం చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పూజలోకి వెళ్ళిపోతున్నాను. మొదటగా స్వామికి అభిషేకం. హర హర మహాదేవ శంభో శంకర. శివరాత్రి రోజున ఒక చిన్న సంకల్పం తీసుకున్నాను. అదేంటి అంటే ఏకాదశులకి ఉపవాసం ఉండాలి అని. యాక్చువల్గా ఈ ఐడియా నాకు వచ్చింది నేను మహాకుంభకి వెళ్ళినప్పుడు ఆ రోజు మేము మహాకుంభలో అమృత స్నానాలు చేసిన రోజు భీష్మ ఏకాదశి అనమాట. సో తను ఆ రోజు మొత్తం ఉపవాసం ఉందన్నమాట ఏకాదశి అవ్వటం వల్ల. ఆంటీ కూడా ఏకాదశులకి ఉపవాసాలు ఉంటారు. సో వీళ్ళిద్దరిని చూసినాక నాకు కూడా ఉంటే బాగుండని ఆ రోజు అనిపించింది. శివరాత్రి రోజున సంకల్పం తీసుకున్నాను. నేను రెగ్యులర్గా 2 పూట్ల పూజ ఇలా చేసేసుకుంటాను. మహాకుంభలో కాలికి దెబ్బ తగిలి కూడా 1 మంత్ దాటిపోయింది కదా, పర్లేదు బాగానే సహకరిస్తుంది. అందుకని పూజ గదిలోనే కూర్చొని మంచిగా పూజలు చేసుకుంటున్నాను. నాకు తెలిసి భక్తి 2 రకాలు ఉంటుంది. ఒకటి నార్మల్ భక్తి, 2 డెప్త్ ఉంటుంది. శివయ్య తండ్రికి భక్తురాల్లాగా ఉంటావా బిడ్డగా ఉంటావా అన్నప్పుడు నేను బిడ్డగానే ఉండదలుచుకున్నాను. నిజానికి భక్తురాలికి బిడ్డకి చాలా తేడా ఉంటుంది. బిడ్డగా ఉండాలంటే నీ అణువణువున మనస్సు నిండా ఆయన నింపుకోవాలి. నీ ప్రతి కష్టం సుఖం అన్నీ ఆయనతో షేర్ చేసుకోగలగాలి. ఆయన ప్రతి మాట వింటాడు. అప్పుడప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది, ఆయనకి దగ్గరయ్యే కొద్దీ ఆయన నమ్మిన కొద్దీ కష్టాలు ఎక్కువైపోతున్నట్లు. నిజానికి అలా ఎందుకు చేస్తాడో తెలుసా? తను నిన్ను భక్తురాలుగా కాదు బిడ్డగా తీసుకోవాలి అంటే నీకు అంతటి అర్హత ఉండాలి కదా. ఆ అర్హతలు నీకున్నాయా లేవా అని పరీక్షిస్తాడు. వన్స్ ఆ కష్టాలన్నీ నువ్వు తట్టుకొని నిలబడగలిగావా తన బిడ్డగా మారినట్టే. కానీ ఆ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అందరి దేవుళ్ళు పాఠం చెప్పి పరీక్ష పెడితే నా శివయ్య తండ్రి మాత్రమే పరీక్ష పెట్టి పాఠం నేర్పుతాడు. నువ్వు ఆయన బిడ్డగా మారావు అనటానికి ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? మౌనం. ఈ భవబంధాల మీద విసుగొస్తుంది. ఇదే నువ్వు ఆ శివయ్య తండ్రి మనిషిగా మారావని చెప్పే ఫస్ట్ సిమ్టమ్. ఎంత ధైర్యాన్ని ఇస్తాడో తెలుసా? నాకేంటి, సాక్షాత్తు ఆ నీలకంఠుడే నాకు నీడగా మారాడు అనిపిస్తుంది. నెలకి 2 ఏకాదశులు ఉంటాయి. లంకనం పరమ ఔషధం అంటారు కదా మన పెద్దోళ్ళు. ఒకసారి నా ప్లేట్ చూద్దాం, వచ్చేయండి. మిరియాల రసం, పెరుగు తాలింపు, మై ఫేవరెట్ చింతపండు పులిహార, ఇంకా బ్రౌన్ రైస్, ఆలూ ఫ్రై, దోసకాయ కుమ్ము పచ్చడి, వడియాలు. జనరల్గా ఏకాదశి ఉపవాసం 24 గంటలు చేస్తారు కదా, నాది అయితే 40 గంటలు అయింది. ఎలా అంటే ముందు రోజే డిన్నర్ ఎర్లీగా చేస్తాం కదా మేము, మళ్ళీ మండే రోజు వచ్చేటప్పటికి భోజనం అయ్యేటప్పటికి 11 దాటింది. అలా 40 అవర్స్ అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.